أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. وإذ قال إبراهيم رب اجعل هذا البلد آمنا واجنبني وبني أن نعبد الأصنام. మరియు ఇబ్రాహీం ఇలా ప్రార్థించిన విషయం జ్ఞాపకం చేసుకోండి. ఓ నా ప్రభూ, ఈ నగరాన్ని మక్కాను శాంతి నిలయంగా ఉంచు, మరియు నన్ను నా సంతానాన్ని విగ్రహారాధన నుండి తప్పించు. رب إنهن أضللن كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني فإنك غفور رحيم. ఓ నా ప్రభూ, నిశ్చయంగా అవి అనేక మానవులను మార్గభ్రష్టులుగా చేశాయి. ఇక నా విధానాన్ని అనుసరించేవాడు నిశ్చయంగా నావాడు. మరియు ఎవడైనా నా విధానాన్ని ఉల్లంఘిస్తే నిశ్చయంగా నీవు క్షమాశీలుడవు, అపార కరుణాప్రదాతవు. ربنا إني أسكنت من ذريتي بواد غير ذي زرع عند بيتك المحرم ربنا ليقيموا الصلاة فاجعل أفئدة من الناس تهوي إليهم وارزقهم من الثمرات لعلهم يشكرون. ఓ మా ప్రభూ, వాస్తవానికి నేను నా సంతానంలో కొందరిని నీ పవిత్ర గృహం కాబా దగ్గర పైరు పండని ఎండిపోయిన కొండలోయలో నివసింపజేశాను. ఓ మా ప్రభూ, వారిని అక్కడ నమాజు స్థాపించటానికి ఉంచాను. కనుక నీవు ప్రజల హృదయాలను వారి వైపుకు ఆకర్షింపజేయి, మరియు వారు కృతజ్ఞులై ఉండటానికి వారికి జీవనోపాధిగా ఫలాలను సమకూర్చు. ربنا إنك تعلم ما نخفي وما نعلن وما يخفى على الله من شيء في الأرض ولا في السماء. ఓ మా ప్రభు, నిశ్చయంగా మేము దాచేదంతా మరియు వ్యక్తపరిచేదంతా నీకు తెలుసు. మరియు భూమిలో గాని ఆకాశంలో గాని అల్లహ నుండి దాగి ఉన్నది ఏదీ లేదు. الحمد لله الذي وهب لي على الكبر إسماعيل وإسحاق إن ربي لسميع الدعاء. సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లహ నాకు వృద్ధాప్యంలో కూడా ఇస్మాయిల్ మరియు ఇస్హాక్లను ప్రసాదించాడు. నిశ్చయంగా నా ప్రభువు ప్రార్థనలను వినేవాడు. رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء. ఓ నా ప్రభు, నన్ను మరియు నా సంతతి వారిని నమాజు స్థాపించేవారిగా చేయి. ఓ మా ప్రభు, నా ప్రార్థనను స్వీకరించు. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. ఓ మా ప్రభు, నన్ను, నా తల్లిదండ్రులను మరియు సమస్త విశ్వాసులను లెక్కల పరిష్కారం రోజు క్షమించు.